హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి ఎగ్ కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించిపోతున్నాను. ముందుగా 3 గుడ్లు తీసుకొని అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టి 7 నుంచి 8 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్న టైంలోనే సాల్ట్ అనేది 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు 2, పచ్చిమిరపకాయలు 1, టమాటీలు అనేవి 4 నుంచి 5 తీసుకున్నాను. టమాటీలు చిన్నవైతే 4, పెద్దవైతే 2, 3 గుడ్లకి 2 టమాటీలు సరిపోతాయి. అలాగే 8 నిమిషాలు అయిన తర్వాత చల్లనీటిలోని గుడ్లు వేసి ఒక 2 నిమిషాల నుంచి పీల్ తీసేసేయండి. పీల్ తీసిన తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లోని కొంచెం సాల్ట్, కొంచెం పసుపు యాడ్ చేసుకొని కొద్దిగా మాదిరిగా అటు ఇటు తిప్పి ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసిన గుడ్లు పక్కకు తీసి ప్లేట్లో పెట్టేసుకోండి. ప్లేట్లోకి తీసుకున్న తర్వాత కొద్దిగా అదే గిన్నెలోని కొంచెం ఆయిల్ మళ్ళీ యాడ్ చేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ యాడ్ చేసుకోండి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అవుతున్న టైంలోనే కట్ చేసి పెట్టుకున్న టమాటీలు ఉన్నాయి కదండి, ఆ టమాటీలు బాగా మెత్తగా స్మాష్ చేసేసుకొని హ్యాండ్ తోటి ఆ ప్యూరీ అనేది తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేగినాయి కదా, ఉల్లిపాయలు వేగిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకొని పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ అనేవి అందులో యాడ్ చేసుకొని మొత్తం ఎగ్స్కి ఆ కారం మొత్తం పట్టే విధంగా కలిపి సిమ్లోని ఉంచండి. ఇప్పుడు ప్యూరీ మనం స్మాష్ చేసుకున్నాం కదండి, అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోద్ది. చిక్కగా చేసుకుంటే కర్రీ అనేది చిక్కగా ఉంటుంది, బాగుంటుంది. ఆ ప్యూరీ అందులో టమాటీ తొక్కలన్నీ పక్కకు తీసేసి ఆ వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ అనేది ఇందులోకి యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకొని మీకు సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. నాకు సాల్ట్ సరిపోలేదు కాబట్టి మళ్ళీ 1 టీ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను. కారం కానీ సాల్ట్ కానీ సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. ఇందులో ఉడుకుతున్న టైంలోనే ములంకాడలు ఉంటే ఒక 4-5 ములంకాడలు వేసుకోండి, చాలా బాగుంటుంది. నా దగ్గర ములంకాడలు లేక నేను వేయలేదు, కానీ ఎగ్స్ ములంకాడ చాలా బాగుంటుంది కర్రీ. కాబట్టి ప్లేట్ పెట్టేసి ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే ఎంతో టేస్టీ అయిన ఎగ్ కర్రీ రెడీ అయిపోద్దండి. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.